సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘంలో భాగంగా ఖమ్మం టౌన్ రాడ్ బిల్డింగ్ వర్కర్స్ అండ్ మేస్త్రీల యూనియన్ బల్లెపల్లి అడ్డా తరపున ఈరోజు 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన మీడియా మిత్రులకు, అదేవిధంగా ఐఎఫ్టి నాయకులకు, అదేవిధంగా పివైఎల్ నాయకులు, పీడిఎస్ నాయకులకు, అదేవిధంగా మా రాడ్ బిల్డింగ్ వర్కర్స్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2026 సంవత్సరం మా కార్మికుల తరపున, మా కార్మికుల కోరిక మేరకు మేము అడిగేది ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దరఖాస్తు పెట్టుకున్న లేబర్ ఆఫీసులు ఏ క్లైమ్స్కైనా సరే దరఖాస్తు పెట్టుకున్న సంవత్సరం 2-3 సంవత్సరాలకైనా క్లైమ్స్ అందట్లేదు, రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే, నిజమైన కార్మికులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన క్లైమ్స్ని 30 రోజుల్లో ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇదే మన భారతదేశంలో ఎక్కడైనా సరే మాకు అడ్డాలు లేవు. మన సిటీలలో రోడ్ల మీద నిలబెడతా ఉన్నాం బాక్సులు పెట్టుకొని. మరీ ఘోరంగా ఆడవాళ్ళు 6 వస్తే 9 పని దొరకక వాళ్ళు మరుగుదొడ్లు లేక రోడ్ల మీద నిరీక్షితంగా గోసపడుతున్నారు ఆడబిడ్డలకు. వాళ్ళకి వెళ్ళి చూసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మాకు అందులో మా సంక్షేమ బోర్డు తరఫున మాకు అడ్డాలు ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ సంవత్సరం, నూతన సంవత్సరం తరఫున. అదేవిధంగా ఆ అడ్డాలపై షెడ్లను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆ షెడ్లతో పాటు మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టి తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే, 44 చట్టాలని 29 చట్టాలుగా కుదించి అందులో నుంచి 4 లేబర్ కోడ్లను మాత్రానికి అమల్లో తీసుకొచ్చింది. ప్రమాదకరమైన కార్మికులకు ఉరితాళ్లుగా బిగించి తీసుకొస్తా ఉంది. బాధాకర విషయం ఏంటంటే, ఎవరికి చెప్పుకుందామన్నా మా కార్మికుల బాధలు దేవుడికి చెప్పుకుందామని కనపడే పరిస్థితి లేదు. మా కార్మికుల నుంచి మాట్లాడే నాదుడు కూడా, ఒక కార్మిక శాఖ నాయకుడు కూడా లేకపోవటం మా దురదృష్టపరమో, మా తలరాతో అనుకొని మేము చాలా బాధపడాల్సిన విషయం ఉంది. ఈ వార్తను సరే గమనించి కార్మిక లోకానికి ఇచ్చే పిలుపు ఏంటంటే మెసేజ్, మనం తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికులు నమోదై ఉన్నాం. ఇంకా నమోదు కాలంకి చాలామంది ఉన్నారు. ఏదైనా కార్మిక సమస్యల మీద మన లేబర్ బోర్డు కావచ్చు, లేదన్నా మన సంక్షేమ ధర్నా అడగడానికి పోవాలంటే కనీసానికి మనం ఖమ్మంలో వేలలో ఉన్నాం, కానీ ఆడ కార్యక్రమం మాట్లాడటం పోవడాలంటే కనీసానికి 10 మంది, 20 మంది, 100 మంది కూడా రావట్లేదు. దీనికి కుదించడానికి, దీనికి మన చట్టాలని పోగొట్టుకోవడానికి కారణం ఎవరో కాదు, మనమే మన కార్మికులవే. దీన్ని కొంచెం కార్మికులు చేసేదంటే, ఎప్పుడైతే మనం ఈ సమస్యకు మన కార్మిక సంఘం తరఫున ట్రేడ్ యూనియన్లు పిలిచినప్పుడు మనందరం ఎంతమంది ఉంటే అంతమంది రోడ్డు ఎక్కితేనే అప్పుడైనా మన కార్మిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. అసలు ఇప్పుడు కొత్త చట్టాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఇది. సిగ్గు లేదు, శరం లేదు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ మన సొమ్ముని పక్కదారి పట్టించడానికి దీన్ని అడిగే నాదులు లేడు. మరి ఎప్పుడైతే మన ఎంతమంది ఉన్నాక అందరూ బయటికి వెళ్ళి రోడ్డు ఎక్కితే అప్పుడే మన కార్మికులు మన చట్టాలను కాపాడగలుగుతాం, కొత్త చట్టాల కోసం కూడా పోగలుగుతాం అని చెప్పి నేను కార్మికులకు మెసేజ్ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలని 29 చట్టాలు మార్చి అందులో 4 లేబర్ కోడ్లు తెచ్చింది. అది ఎంత ఘోరమైన ప్రమాదం ఏంటంటే, 8 గంటల పని చేస్తూ ఉన్నాం మేము. ఇంట్లో సాధించుకొని 8 గంటల పని సాధించుకొని చేస్తూ ఉంటే ఇవాళ 12 గంటలు చేయమంటా ఉంది. 8 గంటలు చేయడానికి అప్పటికి అల్లాలి పడతారు జనాలు, కార్మికులు. ఇలా 12 గంటలు ఏ రకంగా చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అట్లా చేయటం కలవదు, అవన్నీ రద్దు చేయాలి. లేకపోతే ఎంతమంది కార్మికులు భారతదేశంలో అంతమంది రోడ్డు ఎక్కుతాం, మా కార్మికులు మా చట్టాలు మేము కాపాడుకోగలుగుతాం, మా కార్మికులు అప్పుడు రావాలి, అప్పుడే కాపాడగలుగుతాం. అదేవిధంగా 8 గంటల పని 12 గంటలు చేయడానికి మేము ఐఎఫ్టి తరఫున మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అది కట్టు కాదని చెప్తా ఉన్నాం. 8 గంటల పనే చేస్తాం, 12 గంటల పని చేయలేమని చెప్పి 8 గంటల పనికే మేము చాలా ఇప్పటికే ఇది అవుతా ఉంది. అట్లా చేయలేమని చెప్పి ఐఎఫ్టి తరఫున అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మన లేబర్ బోర్డులో జరుగుతున్న అవినీతి మరీ ఘోరంగా, లంచం ఇచ్చిన డబ్బులు ఇచ్చిన క్లైమ్లు అవుతున్నాయి. లేదు మీరు న్యాయంగా ధర్మంగా పోయేటోళ్ళకేం వెనకేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐఎఫ్టి మేము కోరేది ఏంటంటే, అవినీతి లేబర్ బోర్డులో జరిగే అవినీతిని అరికట్టాలని చెప్పి, అదేవిధంగా క్లైమ్స్లను త్వరలోనే కమిషన్లు తొందరగా మేలయ్యి ఒక 30 దరఖాస్తు పెట్టుకుని 30 రోజులకే వాళ్ళ క్లైమ్స్ అందాలని చెప్పి మేము ఐఎఫ్టి తరఫున, భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కోరుతా ఉన్నాను. నా పేరు గుగులోతు పటేల్, ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.